నీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినా నేను. ఓకే, కనబడుతుందా? నా డ్రెస్ లో కనబడుతుందా? నీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది. మన మజిల్స్ తో ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఇంటర్నల్ ఆర్గాన్స్. ఏమంటాం? ఉజ్వలిత ఎక్కడ ఉంది? Yes, you can go to the North America. You can come to the Antarctica. Right. Next, Shaurya Teja. You can come to the Australia. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు ఈ రోజుల్లో. అలాంటిది ఈ స్కూల్కి చాలామంది పిల్లలు పరిగెత్తుకుంటూ సార్ కోసం వెళ్ళి మరీ నేర్చుకుంటున్నారు, క్లాసెస్ వింటున్నారు, స్ట్రెంత్ పెరుగుతుంది. అది ఎక్కడో కాదు, మంచిర్యాల డిస్ట్రిక్ట్. శ్రీనివాస్ గారు ప్రజెంట్ టీచర్గా పనిచేస్తున్నారు. సో ఆ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరగడం, ఆ స్కూల్లో ఉన్న మోటివేషన్ ఎలా ఉంది, అసలు స్కూల్కి పిల్లలు అంత ఇంట్రెస్ట్గా వెళ్ళడానికి కారణం ఏంటనేది తనతో మాట్లాడి ఆ గవర్నమెంట్ స్కూల్ గురించి, ఆ పిల్లల గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. అంటే మీ గురించి విన్న తర్వాత, మీ వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని నిజంగా కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మీలాంటి టీచర్స్ ఉండడం అనేది మీ పిల్లలు చేసుకున్న అదృష్టం. సో ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే, అసలు మీరు టీచర్ అవ్వడానికి అండ్ ఆ స్కూల్కి వెళ్ళడానికి మీ జర్నీ చెప్పండి సార్. యాక్చువల్లీ మేడం, నేను 2002 డిఎస్సి ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలోకి రావడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చే కంటే ముందు నేను ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్గా ఉన్నాను. మా నాన్నగారు నన్ను ఇంటర్మీడియట్ తర్వాత ఆపేశారు. నెక్స్ట్ ఏంటంటే, ఇక నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న క్రమంలో టీచర్గానే పనిచేస్తున్నాను. ఆ క్రమంలో నేను నా డిగ్రీస్ కొనసాగిస్తున్నాను. బీఎస్సీ బీజెడ్సీ అంబేద్కర్ యూనివర్సిటీలో కొనసాగిస్తున్న టైంలో గవర్నమెంట్ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. సో దాంట్లో డిఎస్సీ రాయడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు నేను డిఎస్సీ రాయడం జరిగింది 2002లో. అది ఒక 1 ఇయర్ తర్వాత రిజల్ట్స్ రావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 2003లో నా జర్నీ స్టార్ట్ కావడం జరిగింది. అది బొగడగూడెం అనేటటువంటి చిన్న గ్రామం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లాస్ట్లో ఉండేటటువంటి గ్రామం. దానికి ఇప్పటికి కూడా పూర్తిగా రోడ్డు సౌకర్యం లేదు. 23 ఏళ్ళు అయిపోతుంది, అయినా కూడా పూర్తి రోడ్డు సౌకర్యం లేదు. ఇంకా అప్పుడు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మేడం. అక్కడ అంటే పిల్లలకి మీరు చెప్పే పాఠాలు కానీ చాలా ఇన్స్పిరేషన్గా, ఇప్పుడున్న జనరేషన్కి అది అవసరం. అంటే ప్రాక్టికల్గా చెప్తే కానీ పిల్లలకి అర్థం కాదు. గురువు లేకుండా విద్య గుడ్డి విద్య అంటారు కదా. సో మీరు చెప్పేది ఎంత అర్థమవుతుందంటే పిల్లలకి, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, అంటే ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ సైంటిఫికల్గా ఏంటంటే, ఎక్కువ సెన్స్ ఆర్గాన్స్ వాడడం వల్ల ఎక్కువగా పిల్లలు నేర్చుకోవడానికి సోర్స్ ఉంటుంది. అది లైఫ్ టైం గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. సో నేను ఎంపికైనటువంటి స్కూల్స్ అన్నీ కూడా 22 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం ఎట్లా ఉంటుందంటే, తల్లిదండ్రి కూలికి వెళ్తారు లేదా వ్యవసాయ పనులకు వెళ్తారు, పిల్లడు స్కూల్కి వస్తూ ఉంటాడు. కొన్ని ప్రాంతాల్లో స్కూల్కు రానటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అట్లాంటి సందర్భాల్లో పిల్లలకు ఇంట్రెస్ట్గా ఉండడం కోసం, అంటే కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలను 4 గోడల మధ్యలో చెప్పడం కంటే, అది ఎన్వైరన్మెంట్కి లింక్ అయి ఉన్నటువంటి సందర్భం లోపల అదే ఎన్విరాన్మెంట్కి తీసుకెళ్ళి చెప్తే బాగుంటుంది అనేటువంటి, అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థుల నేపథ్యంలో నేను ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యవసాయం అనేటువంటి పాఠం వచ్చినప్పుడు పొలాలు అనేటటువంటి కాన్సెప్ట్ పిల్లలకు ఆల్రెడీ కొంత కాన్సెప్ట్ ఐడియా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వెళ్తూ ఉంటారు. దాన్ని ఇంకా ఎన్రిచ్ చేయడం కోసం నేను పొలాల దగ్గరికి తీసుకెళ్ళడము, చేల దగ్గరికి తీసుకెళ్ళడము, ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక ఇవ్వగలిగితే అది నేర్చుకున్నటువంటి అంశం జీవితకాలం గుర్తుండేటటువంటి విధంగా పిల్లడికి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మా తల్లిదండ్రి పనిచేసేటటువంటి ప్లేస్లో కూడా ఎడ్యుకేషన్ ఉంది అని పిల్లడు గుర్తిస్తాడు. తద్వారా ఏంటంటే బడికి రావడం బోర్గా ఫీల్ కాకుండా ఒక కొత్తదనంగా ఫీల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేది నేను 2003లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవ్రీథింగ్ ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే చెప్పాలి అనేటువంటిది నా ఉద్దేశం. అంటే ఈ ఐడియా రావడానికి మీరు కూడా ఏదో ఒక టైంలో ఆ ఫేజ్ అనుభవించే ఉండొచ్చు. అంటే ఒక ఐడియా పుట్టింది అంటే దాని బ్యాక్ ఎండ్ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి సార్? యాక్చువల్లీ నేను డ్రాప్ అవుట్ అని చెప్పాను కదా. అంటే చదువు ఆపేసిన తర్వాత నాకు అనిపించింది, పిల్లలు చదువు ఆపేయడానికి సరే ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అదే కాకుండా కొంతమంది టీచర్స్
కొడుతున్నారు అనేటువంటి భావన కూడా ఉండొచ్చు అప్పుడు ఆ కాలంలో. అంటే నేను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ఉండేది ఇది, అప్పటికే విద్యా హక్కు చట్టం లేకుండే. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే పిల్లడు ఒక ఆనందంగా రావడానికి రావాల్సిన స్కోప్ అనేటువంటి స్కూల్లో ఉన్నప్పుడు పిల్లడు స్కూల్కి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వచ్చినటువంటి పిల్లడు అంటే నేనేమంటా అంటే రెగ్యులర్గా స్కూల్కు రావాల్సినటువంటి ఒక స్కోప్ కనుక పిల్లడికి ఇవ్వగలిగితే వచ్చినాక ఏదో ఒకటి నేర్చుకుంటారు. అది ఏది నేర్చుకుంటారు తర్వాత విషయం. సో అందులో నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఒక ఆనందంగా ఉండడం కోసం అంటే అదే ఎన్వైరన్మెంట్, ఒకే ఎన్వైరన్మెంట్, అదే బ్లాక్ బోర్డు, చాక్ పీసు, అదే అంశాలు బోర్డు మీద చెప్పడము, ఎంతసేపు ఒక బట్టి విధానంలో చెప్పడం కంటే ఇంకా ఈజీ చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. నా జీవితంలో కూడా ఏంటంటే నేను 10th క్లాస్లో మ్యాప్ పాయింటింగ్లో మస్తు ఇబ్బంది పడేవాడిని. 10th క్లాస్లో మీకు తెలిసిన విషయమే, 5 మార్క్స్కు ఇండియా మ్యాప్ ఉంటుంది, 5 మార్క్స్ వరల్డ్ మ్యాప్ ఉంటుంది. నేను ఎగ్జామ్ టైంలో డిఫికల్టీస్ ఫేస్ చేసినాను. సో ఈ టైంలో ఏంటంటే ఇది 5th క్లాస్ సిలబస్లో ఉంది. ఇప్పుడు 5th క్లాస్లో, 4th క్లాస్లో, 3rd క్లాస్లోకి వచ్చేసరికి విలేజ్ మ్యాప్ ఉంది. సో వీటిని ఇంకా ఈజీ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడో నేను 10th క్లాస్లో డిఫికల్టీ ఫేస్ చేసినటువంటి అంశము ఇప్పుడు ఈ పిల్లడికి ఇంకా ఈజీ చేయగలిగితే వీడు ఇబ్బంది పడకుండా ఉంటాడు కదా, ఈజీగా నేర్చుకుంటాడు కదా అనేటువంటి ఉద్దేశంతో నేను నాకు స్కూల్ గ్రౌండే నాకు ఇది ఒక వరల్డ్ మ్యాప్ లాగా అనిపించేది. పిల్లలు ఆడుతూ ఉన్నటువంటి క్రమంలో దాని కింద అది కట్టెతోటో లేకపోతే వాటర్ బాటిల్ కట్ చేసి ఆ వాటర్ పోస్తూనో వరల్డ్ మ్యాప్ వేసేవాడిని. వేసి పిల్లల్ని అంటార్టికా, ఆస్ట్రేలియా, ఏషియా ఇట్లా దుంకమని చెప్పేవాడిని. అట్లా దుంకడం వల్ల ఏంటంటే పిల్లడు ఈజీగా నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అంటే నేను బ్లాక్ బోర్డ్ మీద చెప్పిన పాఠము నేర్చుకోవడానికి చాలా సంవత్సరం మొత్తం పడ్డటువంటి టైము ఆ గ్రౌండ్లోకి వచ్చేసరికి జస్ట్ 1 or 2 డేస్లో పిల్లడు నేర్చుకోవడం, మళ్ళీ తర్వాత మ్యాప్ ఇస్తే చేయడం అనేది జరిగింది. ఓ ఇది బాగుంది కదా, పిల్లడికి ఈజీ అవుతుంది కదా అంటే టీచర్స్ అనుభవం అనేది ఈజీ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను దాన్ని అప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువగా ఇంకా ఫోకస్ చేస్తూ రావడం అనేది జరిగింది మేడం. ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ సార్? ఇప్పుడు నేను పనిచేసే స్కూలు 22 ఏళ్ల తర్వాత నేను మందమరి టౌన్కు రావడం జరిగింది మేడం. టౌన్ అంటే దగ్గర కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, మున్సిపాలిటీ కూడా అది. మా గవర్నమెంట్ స్కూల్స్ కూడా 7-8 స్కూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్లో నేను వెళ్ళే నాటికి 100 దాటిన స్ట్రెంత్ ఉండింది. ఇప్పుడు 180 స్ట్రెంత్ మేడం నా స్కూల్లో. ప్రైమరీ స్కూల్ అది 180. 5th క్లాస్లోనైతే 50 మంది దాటారు. ఇక నాకు క్లాస్ రూమ్ అడ్జస్ట్ కాక మేము నో అడ్మిషన్ బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే నా దగ్గర ఇప్పుడు 180 మంది పిల్లలు 5th క్లాస్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే నేనేమంటా అంటే తల్లిదండ్రుల విశ్వాసం ఎట్లా వస్తుందంటే పిల్లడికి ఆ కార్పొరేట్ స్కూల్ కంటే బెటర్ దాన్ని ఇక్కడ కనపడాలి. అంటే విద్యా వ్యవస్థలో పిల్లడు నేర్చుకుంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని టీచర్ ఇవ్వగలగాలి. టీచర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ స్కూల్లో ఖచ్చితంగా అడ్మిషన్స్ అవుతాయి అనే దానికి నేనే సూచిక మేడం. మీరు చూస్తున్నారు కదా, ఈ స్కూల్ డ్రెస్ మీదే నేను పిల్లలతో మింగిల్ కావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అంటే 1st క్లాస్లో వచ్చిన పిల్లడికి వాడికి టీచర్ అంటే భయం ఉండదు దాన్ని. ఇప్పుడు మనకు జనరల్గా మనం గమనిస్తూ ఉంటాం కదా మేడం, ఏదైనా 3 years పిల్లడో 2 years పిల్లడో అలర్ట్ చేస్తే అక్కతో నేను బడికి పంపేస్తా, నేను హాస్టల్లో అంటే ఒక ఫోబియా మన పేరెంట్స్ సృష్టిస్తున్నారు. సో ఇది పోవాలి అంటే ఏంటంటే టీచర్ ఫ్రెండ్లీగా ఉండాలి అక్కడ. అది స్కూల్ అంటే భయం కాదు, మనకు ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉన్నటువంటి ఉద్దేశంతో నేను స్కూల్ డ్రెస్ వేయడం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే అక్కడ పేరెంట్స్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకుంటున్నటువంటి విద్యను అందించేటటువంటి ఈజీ చేసి పిల్లలకి ఇవ్వడం వల్ల ఇవాళ మా మందమరి టౌన్లో మా మందమరి మండలంలో టాప్ స్ట్రెంత్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మాది. అట్ ద సేమ్ టైం జిల్లాలోనే టాప్ 5 స్కూళ్ళల్లో మా స్కూల్ కూడా ఒకటి ఉంటుంది మేడం. ఓకే మొత్తానికైతే టాప్లో ఉన్నారైతే. అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు చాలా పేదరికం నుండి అసలు ఎడ్యుకేషన్ గురించి ఎక్కువగా తెలియకుండా అవేర్నెస్ లేకుండా ఉండే వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లలో జాయిన్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తుంటారు. అలాంటిది ఆ పిల్లల్ని ఇంతవరకు తీసుకొస్తున్నారు. ఫ్యామిలీ సైడ్ నుండి కానీ పిల్లల సైడ్ నుండి కానీ ఎటువంటి రివ్యూస్ తీసుకుంటున్నారు? ఎలా అనిపిస్తుందంటే ఇలా చెప్పడం పాఠాలు అదంతా? వాస్తవంగా కూడా మేడం నేను చెప్తున్నా కదా, మన దగ్గరకు వచ్చే పిల్లలందరూ కూడా అడ్డం మీద కూలికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితులు మనం సమాజంలో గమనిస్తే ఒకరోజు మొత్తంగా అది సర్ది పట్టుకొని పోతాడు. ఆ టైంలో మనకి కూలి దొరికినటువంటి పరిస్థితి. నెలంతా కష్టపడితే ఇవాళ మనకు దాదాపు 10,000 కూడా 5,000 కూడా సంపాదించాలని పరిస్థితుల్లో మనము చాలా ఫ్యామిలీస్ని చూస్తూ ఉన్నాం.
ఇట్లాంటి క్రమంలో ప్రభుత్వ పాఠశాలలే ప్రత్యామ్నాయంగా చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ ఎక్కువగా పేరెంట్స్కు ఫస్ట్ జనరేషన్ పేరెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక అవగాహన ఏంటంటే చదువుకోవడం వల్లనే ఒక మంచి లైఫ్ క్రియేట్ అవుతుంది అనేటువంటి అవేర్నెస్ అయితే వచ్చింది ఫస్ట్ జనరేషన్ అయిన పేరెంట్స్ అయినా కూడా. అందులో ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్ని సౌకర్యాలుండి మంచిగా పనిచేసేటటువంటి నాణ్యమైన విద్యను అందించే ఉపాధ్యాయులు కావచ్చు. ఇట్లాంటి క్రమంలో మాకు ఛాలెంజింగ్ సమాజం ఇచ్చినప్పుడు సమాజానికి కూడా మేము ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశాలతో పాటు కొంచెం ఇనిషియేట్ కనుక తీసుకోగలిగితే, కొంచెం నిజాయితీగా నిబద్ధతతో పనిచేయగలిగితే 100% పిల్లలకు అనుకున్నటువంటి విద్యను మనం ఇవ్వడానికి వీలైద్ది అనేటువంటిదే నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తూ ఉన్నా. అందుకనే పేరెంట్స్ ఇప్పుడు నేను ఏ స్కూల్కి వెళ్ళినా కూడా పేరెంట్ మీటింగ్స్ పెడతా ఉంటాం. జనరల్గా మనకు అన్ని స్కూళ్ళలో పెడతారు, మేము ఇంకెక్కువ ఇనిషియేషన్ తీసుకుంటాం. ఇందులో అడిగినప్పుడు పేరెంట్స్ ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, అట్ ద సేమ్ టైం అనేక అంశాలను సులువుగా చెప్పడం కావచ్చు. ఇప్పుడు మాకు ఇక్కడ ఈ స్కూల్లో నాకు వచ్చిన టార్గెట్ లాస్ట్ ఇయర్ ఏంటంటే పేరెంట్స్ మీటింగ్లో మోడల్ స్కూల్లో అంటే మా దగ్గర మోడల్ స్కూల్ గవర్నమెంట్ స్కూలే, మంచి స్టాండర్డ్స్ తోటి పనిచేస్తున్న స్కూలు, అందులో సీట్లు రావాలనేది నేను ఈ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక టార్గెట్ పెట్టారు పేరెంట్స్. అది ఓఎంఆర్ షీట్ మీద ప్రాక్టీస్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో మాకుండే టైం 9 నుంచి 4 గంటలే. ఆ కంటే ముందు అంటే మనకేంటంటే జనరల్ సబ్జెక్ట్ చెప్పుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందు 8కే స్కూల్కి వెళ్ళి 8 to 9 o'clock నేను అంటే స్పెషల్గా పిల్లలకు క్లాసెస్ తీసుకోవడము, ఓఎంఆర్స్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల ఒక ఎలక్ట్రిక్ అంటే ఒక సంస్థలో పనిచేసేటటువంటి చిన్న ఉద్యోగి, ఆయనకు 20,000 ఏమి వస్తాయి కావచ్చు. వాళ్ళ పాప ఇవాళ రాష్ట్రంలో 7వ ర్యాంక్ మేడం. ఓకే. ఒక పేరెంట్ 17th ర్యాంక్. ఆ అబ్బాయి ఏంటంటే వాళ్ళ నాన్న ఏంటంటే ఇది ఫ్రైడ్ రైస్ ఇవి చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ఒక పరుపులు కుడతాడు వాళ్ళ నాన్న, ఆ అమ్మాయికి రాష్ట్రంలో 92వ ర్యాంకు. ఇట్లా ఒక 13 మంది పిల్లలు నా స్కూల్లో నుంచి మోడల్ స్కూల్కి ఎంపిక కావడం జరిగింది. ఇంకేముంది మేడం అంటే తల్లిదండ్రులు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ స్కూల్ మేడం ఆ స్కూల్ కనీ విని ఎరగంలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు ఇవ్వటము, స్కూల్ బోర్డు వేస్తే 1, 2, 3 ఇట్లా 10 ర్యాంకుల వరకు మనే 5 ఉన్నారు. 100 మంది సీట్లలో 13 మంది మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక విశ్వాసం పెరిగింది, పేరెంట్స్ విశ్వాసం పెరిగిందంటే టీచర్స్ మీద తప్పకుండా ఆ స్కూల్ బాగా పనిచేస్తాయని నేనైతే అనుకుంటాను మేడం. ఇంతమంది స్టూడెంట్స్కి మీరు ఒక మార్గం చూపిస్తూ, ఒక వే చూపిస్తూ ఇన్స్పిరేషన్గా చేస్తున్నారు కాబట్టి పిల్లలు ఎటువంటి కలెక్షన్స్ అంటే పిల్లలు కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కదా కొన్ని డౌట్స్, ఏదైనా ట్రిక్కీగా ఏమన్నా అడిగారా? అడుగుతారు మేడం రెగ్యులర్గా. వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే సూర్యుడు అట్లనే ఎందుకు ఉండాలి అంటే చాలా, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉండేటటువంటి అంశాలు. పిల్లలకు సైన్స్ అనేటటువంటి అంశాలు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ కొంచెం టిపికల్గా అనిపిస్తాయి చిన్నపిల్లలు కాబట్టి. నిజంగా కూడా ఇవాళ ఫేస్ చేస్తున్న సమస్య మ్యాథ్స్ కష్టమే. నేను బ్యాక్గ్రౌండ్ నాది సైన్స్ కాబట్టి నేను సైన్స్లో ఏంటంటే ముఖ్యంగా సిల్లి క్వశ్చన్స్ వస్తాయి. సూర్యుడే ఎందుకు రోజు మనకు పగలు రాత్రి ఎందుకు ఏర్పడుతుంది, చిన్న పిల్లలు 3rd క్లాస్ పిల్లలు 4th క్లాస్ పిల్లలు ఈ గాలి ఇట్లా ఎందుకే పోతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాటికి అన్నిటికి కూడా నేను ఏంటంటే వాళ్ళు లాజిక్గా ఆలోచించడం కోసం, ఇప్పుడు మనకు ఒక చిన్న ఉదాహరణగా చెట్ల కింద చల్లగా ఎందుకు ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నా కూడా వాస్తవంగా చల్లగానే ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు గొడుగు పట్టుకుపోయినా చల్లగానే ఉంటుంది. కానీ వాటన్నిటితో పోల్చుకుంటే చెట్టు కింద ఎందుకు చల్లగా ఉంటుంది అనేటటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక చిన్న కవర్ మేడం, మనము పాలిథిన్ కవరు ఏదో ఒక గ్రోసరీ తీసుకుంటే వచ్చే కవర్ని తీసుకెళ్ళి ఒక దారంతో ఒక చిన్న కొమ్మకు, ఆకులు ఉన్నటువంటి కొమ్మకు కనుక దాన్ని కట్టేసి ఒక 1 hour వదిలేస్తే అందులో నుంచి వాటర్ రావడం కనబడుతుంది. సో ఇది ఏంటి అంటే అందరూ టీచర్ దర్దాపు చెప్తా ఉంటాం, చెప్పడం కంటే ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల అందులోకి వాటర్ వస్తూ ఉంటాయి. వాటర్ వస్తే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా ఎక్సెస్ వాటర్ను చెట్లు వదిలేస్తున్నాయి అనేటువంటి చెప్పడం వల్ల అది ఇంకా చల్లగా ఉండడానికి ఒక లాజిక్, అంటే ఈ పిల్లడికి లాజిక్ దొరికినప్పుడు ఇంకా క్వశ్చనింగ్ నేర్చుకుంటాడు. క్వశ్చనింగ్ ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థలో క్వశ్చనింగ్ వచ్చింది అంటే పిల్లడు నేర్చుకోవడానికి అన్నట్టు నా ఉద్దేశం మేడం. కాబట్టి అట్లా చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై ప్రతిదీ కూడా ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే నేను మూవ్ చేస్తూ ఉంటాను. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఒక చిన్న చూపు చూస్తారు జనరల్గా, గవర్నమెంట్ స్కూల్సా అని అంటారు. సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ మీరు ప్రైవేట్ స్కూల్స్ని కంపేర్ చేసుకుంటే ఎలా నడుస్తుంది అంటారు? నిజంగా ఇప్పటికీ డెవలప్ అయ్యిందని అంటారా?
మేడం నేను ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఏంటంటే ఫిజికల్గా చూస్తే ఎట్లాంటి సౌకర్యాలు లేవు, అసలు వాష్రూమ్ సౌకర్యాలు లేనటువంటి సందర్భం. పశువులు పొద్దున్నే పడుకుంటే నైట్ పశువులు పడుకుంటే పొద్దున అవి క్లీన్ చేసుకోవాలి, నేను స్వయంగా క్లీన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొంచెంగా డెవలప్ అవుతూ ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో మీరు గణాంకాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది టీచర్లు డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇవాళ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుంటారు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎక్కడో ఒక్కడ 2-3%, 5% మంది టీచర్స్ ఉండొచ్చు, మీరు అక్కడక్కడ మనం వార్తలు చూస్తుంటాం. కానీ అది మ్యాటర్ కాదు. నేనేమంటా అంటే పనిచేస్తున్న టీచర్ల వల్లని వాళ్ళ స్ట్రెంత్ పెరుగుతుంది. స్ట్రెంత్ అనేది ఇప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాల గణాంకాలు తీసుకుంటే స్ట్రెంత్ చాలా వరకు పెరిగినటువంటి సందర్భాలు మీరు గమనించవచ్చు. సో ఇన్ఫ్రా పెరిగింది. బట్ ఏంటంటే నేనేమంటా అంటే ఇంకా టీచర్లు పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినప్పుడు తరగతికో టీచర్ ఉంటాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్ట్రెంత్ ప్రకారంగా టీచర్స్ను కేటాయింపు అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలు. సో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కనుక ఇవ్వగలిగితే ఇంకా స్ట్రెంత్ అని అవుతాయి గవర్నమెంట్ స్కూల్స్. మనకు తెలిసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లు మ్యాక్సిమం క్వాలిఫైడ్ టీచర్లే, 100% క్వాలిఫైడ్ టీచర్లే. ఏదో ఒక అద్భుతాలు సృష్టించవచ్చు వాళ్ళ యొక్క ఆలోచనను కనుక సరైన మార్గంలో డ్రైవ్ చేయగలిగితే. ప్రభుత్వాలు కనుక ఇంకా ఇనిషియేట్ తీసుకుంటే 100% ప్రభుత్వ పాఠశాలలు, ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకు మినహాయింపు ఏది, ప్రభుత్వ పాఠశాల తప్ప వేరే అవకాశమే లేదు. సో అట్లాంటి క్రమంలో మెల్లమెల్లగా ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు వచ్చిన తర్వాత కొంత తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియం ఒక 10 ఏళ్ళుగా ప్రభుత్వాలు ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు కొంతవరకు స్ట్రెంథన్ అవుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను మేడం. ఓకే, మొత్తానికి మీ పిల్లల్ని అనుకొని అసలు ఎలా నేర్పిస్తారు అనేది మాకు చెప్తారా? ఏమేమి టీషర్ట్స్ తీసుకున్నారు, ఆ టీషర్ట్ ప్రింట్స్ కూడా మీరే చేయించారా? ఎస్ మ్యామ్, నేనే చేయించాను. ఓకే, దగ్గరుండి అంటే ఏ టీషర్ట్స్ ప్రింట్ చేయించారు? నేను 2021వ సంవత్సరంలో టీషర్ట్స్కి సంబంధించినటువంటి ఒక కాన్సెప్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే కొంచెం పిల్లలకు చాలా అంటే ఇప్పుడు మనము హార్ట్ ఎక్కడుంది, హార్ట్ ఎట్లుంటుంది అనే విషయాన్ని బోర్డు మీద వేసి ట్రెడిషనల్గా చెప్తూ ఉంటాం. అట్లా చెప్పడం వల్ల ఏంటంటే పిల్లడికి హార్ట్ ఇట్లా ఉంటుంది, ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది అనేటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. దానికి నేను ఏం చేసిన అంటే 2021లో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను మేడం. టీషర్ట్స్, ఇవి టీషర్ట్స్ మీద మనం ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రింట్ చేసి ఇది నేను వేసుకున్నాను అనుకోండి మేడం, పిల్లడు వేసుకున్నా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది మనకు ఇదొకటి అంటే ఇవి మొత్తంగా ఒక 4 టీషర్ట్స్ తీసుకున్నాం మేడం, ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇది తర్వాత మీరు గమనించవచ్చు, ఇది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి, ఇది మనకు నర్వస్ సిస్టమ్కి సంబంధించి, తర్వాత ఇది డైజెస్టివ్ సిస్టమ్ మనం గమనిస్తే ఇది డైజెస్టివ్ సిస్టమ్, తర్వాత ఇది స్కెలిటల్ సిస్టమ్. సో ఇట్లా మనము ఒక 4 టీషర్ట్స్ మీద 5th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఒక 6 సిస్టమ్స్ ఉంటాయి మనకు, సర్క్యులేటరీ సిస్టమ్ కానివచ్చు మొదలుకుంటే స్కెలిటల్ సిస్టమ్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్క్రీటర్ సిస్టమ్ కావచ్చు, ఎక్స్క్రియేషన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పడానికి ఈ టీషర్ట్స్ అనేవి వీలు కావడం జరిగింది. ఇది కాంటినెంట్కి సంబంధించి, తర్వాత ఓషన్స్కి సంబంధించి 5th క్లాస్ సిలబస్కి సంబంధించి చెప్పినటువంటి ఇదొకటి నేను ప్రయోగం చేయడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఇది నేల మీద కూడా మనము ఇది గీసుకొని చెప్పవచ్చు, చాక్ పీస్తో కావచ్చు, లేదంటే వాటర్తో కానీ మార్క్ చేసుకొని చేయొచ్చు. ఇది క్లాత్ మీద తీసుకోవడం జరిగింది. ఇందులో మనకు 7 కాంటినెంట్స్ 5 ఓషన్స్ కనబడతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పిల్లలు గ్రౌండ్లో కూర్చున్నప్పుడు, గ్రౌండ్లో నిల్చున్నప్పుడు కానీ ఇది ఆడుకోవడానికి ఒక చిన్న యాక్టివిటీగా ఇది యూజ్ కావడం జరుగుతుంది. ఈ కాంటినెంట్ ఇది అంటార్టికా నుంచి స్టార్ట్ అయ్యి ఆస్ట్రేలియా, ఏషియా, యూరప్, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఇట్లా పసిఫిక్ ఓషన్, వీటిని గుర్తించడానికి వీలయ్యేటటువంటి ఇది జనరల్గా ఇదే మ్యాప్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. సైంటిఫికల్గా కూడా మనం నేల మీద వేసుకొని చెప్పుకోవడానికి ఇది వీలవుతుంది. మనము ట్రెడిషనల్గా బ్లాక్ బోర్డ్ మీద చెప్పేటటువంటి క్లాస్కు దీన్ని నేర్చుకోవడం వల్ల చెప్పేటటువంటి క్లాస్కు చాలా తక్కువ టైం తీసుకోవడం జరుగుతుంది. పిల్లలు తొందరగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు కాబట్టి తొందరగా నేర్చుకోవడానికి ఇది వీలవుతుంది. సో ఇది నా అనుభవంలో కూడా నా పిల్లలకు కూడా ఇది, నా పిల్లలందరూ కూడా ఇప్పుడు 3rd, 4th, 5th పిల్లలు కూడా ఇది గుర్తిస్తారు. ఈ యాక్టివిటీ అయిన తర్వాత నేను క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో పిల్లలకు నా బ్యాగ్లో మ్యాప్స్ ఉంటాయి,
ఆ మ్యాప్స్ ఇచ్చిన తర్వాత దాని కాంటినెంట్స్ను ఐడెంటిఫై చేయటము, ఓషన్స్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇండియా మ్యాప్కి సంబంధించి ఇది మనకు 5th క్లాస్లో ఉండేటటువంటి సిలబస్లో ఉంది. ఇండియా మ్యాప్ పిల్లల్ని గుర్తించడం, స్టేట్స్ గుర్తించడం ఎట్లా అనేటటువంటి దానికోసం నేను ఇది క్లాత్ మీద, ఇది ఒక సిల్క్ క్లాత్ మీద ఇది వేసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు అయినా ఇది వాడుకోవడానికి వీలవుతుంది, ఇది ఉతకడానికి కూడా వీలవుతుంది. సో ఇందులో 4 పిల్లలు కూర్చొని లీజర్ టైంలో ఆడుకోవడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అష్టాచెమ్మతో అవనిని చుట్టేద్దామని ఈ ఎక్స్పెరిమెంట్కి నేను పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఇందులో 4 ఇక్కడ నుంచి, ఒకరు కాశ్మీర్ నుంచి స్టార్ట్ అవుతారు అష్టాచెమ్మ ద్వారా, ఒకరు అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతారు, కింద తమిళనాడు నుంచి ఒకరు స్టార్ట్ అవుతారు, ఇంకొకరు వెస్ట్లో ఉండేటటువంటి గుజరాత్ నుంచి స్టార్ట్ అవుతారు. వీళ్ళు మొత్తంగా స్టార్ట్ అయ్యి అష్టాచెమ్మ వేసుకుంటూ డైస్ వేసుకుంటూ మనకు ఢిల్లీ చేరుకోవాలి. ఒకసారి ఢిల్లీకి చేరుకున్న తర్వాత గేమ్ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ ప్లేయర్ అనేటువంటి ప్లేస్ మారి నెక్స్ట్ ఈ గేమ్ను కొనసాగించడం జరుగుతుంది. ఈ గేమ్ పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల, ఇంటికి ఇవ్వడం వల్ల పిల్లలు ఈజీగా మరి ఈ ఇండియా మ్యాప్ మీద, తర్వాత స్టేట్స్ మీద అవగాహన రావడానికి వీలవుతుంది. నా స్కూల్ పిల్లల్లో కూడా ఇది నేను డెవలప్ చేయడం జరిగింది. ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి మనకు చిన్నపిల్లలకి ఏంటంటే బోర్డు మీద వివరించడం కంటే ఈ టీషర్ట్స్ ద్వారా వివరిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ టీషర్ట్ కాన్సెప్ట్ను 2021వ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ టీషర్ట్స్ మీద ఇంటర్నల్ ఆర్గాన్స్ బొమ్మ వేసుకోవడం జరిగింది. ఒక 4 టీషర్ట్స్ తీసుకొని ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించిన బొమ్మలు వేయించడం జరిగింది. ఇది నేను కానీ లేదా పిల్లలు కానీ వేసుకొని వాళ్ళ ఆర్గాన్స్ ఎక్కడున్నాయో వాటి గుర్తు పెట్టుకోవడానికి వీలవుతుంది. మన సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ ఎక్కడుంది, లివర్ తర్వాత నెక్స్ట్ మనకు డైజెస్టివ్ సిస్టంలో లివర్ ఎక్కడుంది, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్స్ ఎక్కడ ఉన్నాయి, లార్జ్ ఇంటెస్టైన్స్ ఎక్కడ ఉన్నాయి, వీటి పని ఏంటి అనేటువంటి మనం చెప్పుకోవడానికి వీలుగా ఉండడం కోసము ఒక 4 టీషర్ట్స్ని నేను ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో డిఫరెంట్ టీషర్ట్స్లో ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ అయితే, ఒకటి సర్క్యులేటరీ సిస్టము, తర్వాత నెక్స్ట్ ఒకటి స్కెలిటల్ సిస్టము, ఇట్లా తీసుకొని 2021 నుంచి నేను ఇది ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో నన్ను మీ అందరికీ పరిచయం చేసింది ఇదే, ఏంటంటే ఫుల్ బాడీ సూట్ ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ని నేను పరిచయం చేయడం జరిగింది. టీషర్ట్స్ తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం పిల్లలకు బెటర్ దన్గా ఇవ్వాలి ఫుల్ బాడీని అనేటువంటి ఉద్దేశంతో నేను ఫుల్ బాడీ సూట్ కుట్టించుకొని దాని మీద ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించి ఈ ప్రింట్లు వేయించడం అనేటువంటి జరిగింది. ఇది క్లాస్ రూమ్లో టీచ్ చేస్తున్నప్పుడు ఏ ఆర్గాన్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే బోర్డు మీద చెప్పే ట్రెడిషనల్ మెథడ్ కంటే మనము పిల్లలు ప్రాక్టికల్గా చూసి నేర్చుకోగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఫుల్ బాడీ సూట్లో మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీరు చూస్తున్నారు, గమనించవచ్చు. సో అట్ ద సేమ్ టైం బ్యాక్ వ్యూ కూడా మీకు స్కెలిటల్ సిస్టము, ఇంటర్నల్ ఆర్గాన్స్ స్కెలిటల్ సిస్టమ్ నుంచి ఎట్లా కనబడతాయి అనేటువంటిది ఉండటం జరిగింది. తర్వాత మజిల్స్ ఎట్లా ఉంటాయి, అట్ ద సేమ్ టైం అందులో బోన్స్ ఎట్లా మనకు లొకేట్ అయి ఉంటుంది అనేటటువంటి ఎవ్రీథింగ్ అనేది చూపించడానికి వీలవుతూ ఉంది. సో ఇది ఒక చాప్టరు. ఇక్కడ కనుక పిల్లడు ఇంటర్నల్ ఆర్గాన్స్ తర్వాత ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ మీద ఒక అవగాహన వస్తే పిల్లడు పెద్ద స్థాయిలో కూడా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంచుకోవడానికి వీలైద్ది అనేటువంటి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ నేను తీసుకోవడం జరిగింది. ఇదే డ్రెస్ నన్ను అట్రాక్ట్ చేసింది మీ వరకు తీసుకురావడానికి. ఎందుకంటే ఏంటబ్బా టీ షర్ట్ మీద లేదా స్కూల్ డ్రెస్ మీద పాఠాలు ఏంటి, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత ఇనిషియేటివ్ తీసుకొని ఎలా చేస్తున్నారు, మొత్తం అంటే స్కూల్ మొత్తం చేస్తుందా సార్ చేస్తున్నారా అని కనుక్కొని దాని తర్వాత మీ వరకు అప్రోచ్ అవ్వడం అనేది ఈ కాన్సెప్ట్ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని పిల్లలకి అందరికీ నచ్చే విధంగా ఆడుతూ పాడుతూ అంటార్టికాకి వెళ్ళిపోతూ అష్టాచెమ్మ ఆడుతూ స్టేట్స్ కాంటినెంట్స్ తెలుసుకుంటున్నారు కాబట్టి సో అది చాలా బాగా అనిపించింది. అండ్ సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, పబ్లిక్ ఇన్స్టిట్యూట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అని అంటున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారింది అని అంటున్నారు. సో ఇంకా ఎటువంటివి తీసుకొస్తే పిల్లల్లో మార్పులు వస్తాయని అనుకుంటున్నారు? అంటే మీ స్కూల్ ఒకటి సెట్ అయిపోతే అంటే ఒక మండలంలో కొంచెం మార్పు వస్తుంది. సో ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఏ స్కూల్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్కువగా తెలుస్తుంటుంది. సో మీ స్కూల్లో ఉన్న కష్టాలు ఏంటి, ఒకవేళ బయటికి రావాలనుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతుకుతున్నారు? మేడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం లోపల తరగతికి ఒక గది, తర్వాత మనకు పిల్లలకు కావాల్సినటువంటి వాష్రూమ్స్ కావచ్చు, తర్వాత నెక్స్ట్ శుద్ధ జలం కావచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా డౌన్ ట్రెండెడ్ పిల్లలే మేడం. ఎందుకంటే ఈ కాస్తో కూస్తో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్లో బడ్జెట్ స్కూల్కి వెళ్తున్నారు.
ఇక్కడ మొదటి తరంలో డౌన్ ట్రెండెడ్గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలే వస్తున్నప్పుడు ప్రభుత్వాలకు ఇంకా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇవాళ జరగాల్సినటువంటి ప్రక్షాళన ఏంటంటే ఈ అదనపు గదులు, తర్వాత తరగతికి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా. ఎందుకంటే ఎంత ఇన్ఫ్రా ఉన్నా కూడా ఉపాధ్యాయులు అనేటటువంటి సంఖ్య అనేటువంటిది ఇప్పుడు మనము కొన్ని స్కూళ్ళల్లో 2 లేక 1 ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి కాడ అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఎందుకంటే ప్రైమరీ స్కూల్లో 18 సబ్జెక్టులు ఉంటాయి మేడం. ఈ 18 సబ్జెక్టులను 1-2 చెప్పడం అనేటువంటిది అది కొంచెం టాస్క్తో కూడుకున్నటువంటి అంశాలు. కాబట్టి దీన్ని టీచర్ల సంఖ్యను కనుక పెంచినప్పుడు నాణ్యమైన విద్య ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ సంవత్సరం కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలకు 3 ఏళ్ళకే ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర ఏంటంటే 5 సంవత్సరాలు నిండిన తర్వాత మన దగ్గర స్కూల్కి రావాలి. కాబట్టి ప్రీ ప్రైమరీ పాఠశాల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో ప్రారంభం కావడం ఒక ఎత్తు అయితే దానికి సరిపడా ఉపాధ్యాయులు ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పిల్లలు ఎవరైతే అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళడము వీటికి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఖచ్చితంగా స్కావెంజర్లను ఆయాలని పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మేము చూసాం ఈ 23 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో పిల్లలు ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళి వాటర్కి పోయకుండా కూడా ఫ్లడ్ చేయాల్సిన పరిస్థితిలో మేము ఉన్నాం. అంటే అవి లేవు ఇదివరకు దాకా. ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకుంటున్నాయి. కానీ ఆ ఇనిషియేషన్ సరిపోదేమో. నేనేమంటా అంటే ఇవాళ యూనివర్సిటీ విద్య మీద, ఇవాళ సెకండరీ విద్య మీద, లేదా కాలేజ్ విద్య మీద పెడుతున్నటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇవాళ దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో అని చెప్పేసి 68లో కోటారి గారు అంటారు కమిషన్లో, విద్యా కమిషన్లో. సో ఆయన చెప్పినటువంటి మాటకు ఫస్ట్ స్టెప్ ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ బాగుపడితేనే ఇవాళ మొత్తం ఇంటర్ కొన్ని విషయాలు నేర్చుకుని వచ్చిన తర్వాత పిల్లడు స్పీడప్ అయిపోతాడు. ఇంకా అక్కడ చేయబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ ఇస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి తరగతికో ఉపాధ్యాయుడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, తర్వాత ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి రకరకాల ఇది ఆన్లైన్ వర్క్స్ అనేటువంటి ప్రభుత్వం పెంచింది. అది కొంచెం తగ్గిస్తే ఏమవుతుందంటే నాణ్యమైనటువంటి టైంను పిల్లలకి ఇవ్వడానికి వీలవుతుంది. ఓకే సార్, అంటే మీ స్కూల్లో ఎంతమంది టీచర్స్ ఉన్నారు అండ్ ఎలా జరుగుతుంది? మీరు ఎన్ని సెక్షన్స్ చెప్తారు? సెక్షన్స్ వైజ్ ఉంటుందా లేకపోతే క్లాసెస్ ఉంటాయా? సెషన్స్ ఉంటాయి మేడం. ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా 4 సెషన్స్గా అంటే పొద్దున్న నుంచి మనం హై స్కూల్కి వచ్చే అంటే పీరియడ్స్. అదే మనం ప్రైమరీ స్కూల్లో సెషన్స్ పెట్టుకుంటా ఉంటాం. ఒక్కొక్కటి 80-90 నిమిషాలు ఇట్లా సెషన్ వస్తుంది మేడం. దీంట్లో మా స్కూల్లో వాస్తవంగా ఏంటంటే 20-30 స్ట్రెంత్ ఉన్న స్కూల్ అయితేనేమో 2 టీచర్లు ఉండేది. నేను వచ్చే నాటికి 100 స్ట్రెంత్ ఉందని చెప్పాను. అప్పటికే మేము 4 టీచర్లు మేడం. 4 స్కూల్లో 4 టీచర్లు, 100 మందికి 4 టీచర్లు ఉన్నాము. 111 నుంచి 150 మధ్యలో ఉండేసరికి ఇంకొక టీచర్ వచ్చారు మాకు డిప్యుటేషన్లో. మొత్తం 5 టీచర్లు. మాకున్న సబ్జెక్టులు 4 సబ్జెక్టులు కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవడానికి మాకు వెసులుబాటు దొరికింది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు 170కి వచ్చి 170-80 మధ్యలో స్ట్రెంత్ ఉండేసరికి ఇంకొక టీచర్ని ఇచ్చారు. మొత్తంగా మా స్కూల్లో ఇప్పుడు 6 టీచర్లు ఉన్నాం మేడం. 6 టీచర్లు కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు నాతో పాటుగా. పోటీగా అంటే ఎట్లా అంటే సార్ చెప్తున్నాడు నేను చెప్పాలి, నేను చెప్తున్నాడు సార్, ఇట్లా మేము అందరం కూడా ఒక మంచి పోటీగా పనిచేయడం జరుగుతుంది. గతంలో పనిచేసిన స్కూళ్ళు అట్లా లేవు. 8th క్లాస్ దాకా ఉన్న స్కూల్లో కూడా మేము 5 టీచర్లను పనిచేస్తాం. సో అట్లాంటి టైంలో ఏంటంటే కొంచెం ఇబ్బంది, అంటే ఎక్కువ పీరియడ్లు తీసుకోవాల్సి 8 పీరియడ్లు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కాదు. సో ఈ 8 పీరియడ్లు చెప్తున్న క్రమంలో కూడా టీచర్ ఇనిషియేట్ తీసుకుంటే మేము ఎక్సెస్ టైం తీసుకోవడము, అట్లాంటి స్కూళ్ళల్లో కూడా జాతీయ స్థాయిలో ఏది NMMS స్కాలర్షిప్స్ కూడా తీసుకురావడం జరిగింది మేడం. అంటే టీచర్ ఇనిషియేట్ తీసుకున్న కాడ స్కూల్ బాగానే ఉన్నాయి. సో మేమైతే మా స్కూల్ అయితే ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. దాదాపు తల్లిదండ్రుల విశ్వాసం ఉంది, సమాజం విశ్వాసం ఉంది అయితే నేను అనుకుంటున్నాను. కాదు సార్, అంటే ఇప్పుడు నా లైఫ్లో జరిగింది ఏంటంటే ఏదన్నా గురువు చెప్పిన తర్వాత ఏదో అయితే చూపిస్తారో ఆ నుండి మేము ఇక్కడి వరకు వచ్చామని ఇప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాము. ఆ గురువుని తలుచుకుంటూనే ఉంటాం. అంటే స్కూల్లో ఫేవరెట్ టీచర్ అని ఉంటారు. సో మనని వెనకేసుకుంటూ మన టాలెంట్ని గుర్తిస్తూ అలా వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే టీచర్స్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత హై పొజిషన్లో ఉన్నా ఆ గురువు ఆ టైంలో హెల్ప్ చేశారని. అలా మీరు కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతూ, ఎంతోమంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ అవుతూ, ఇలాగే మోటివేట్ అవుతూ
మోటివేట్ చేస్తూ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఎక్కువగా చదువుకోలేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది అనేది కొట్టిపడేసి మీ త్రూ ఇంకెంతో మందికి ఆదర్శం కావాలనేదే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ అండి. సో మీ వరకు ఇక్కడికి పిలవడం కూడా అదే కారణం. ఎందుకంటే ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్త టీచర్స్ ముందుకు రావడం, ఇనిషియేటివ్ తీసుకోవడం, స్కూల్స్ గురించి తెలుసుకోవడం, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. అండ్ గవర్నమెంట్కి టీచర్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా ప్రిపేర్డ్గా ట్రైన్డ్ అయి వస్తారనేది సమాజంకి తెలియాలనేదే నా కోరిక. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.